హలో హాయ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మనము డిస్కస్ చేయబోతున్నాము. టుడే జరుగుతున్న సినారియో గురించి అండ్ గ్రూప్స్లో వస్తున్న వాట్సాప్ పోస్టులు, మొహమ్మద్ నజాల్ సార్ పోస్టుకు రిలేటెడ్ అండ్ కొందరు వచ్చేసి డిఫరెంట్ మెసేజ్ తోటి మన ఫౌండర్స్కి భయపెడుతున్నారు. సో అండ్ సో అన్పేస్ ఇలా అని. సో దాని మీద ఆల్సో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. అండ్ గతంలో లాస్ట్ జరిగిన 360లో యాషం ఫ్రెసార్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. ఆ పాయింట్ రిమెంబర్ చేసుకునే రోజు ఆల్సో టుడే మనకు కనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆల్సో ఇక్కడ షేర్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ముందుగా మొహమ్మద్ నజాల్ సార్ గురించి మనము మాట్లాడుకోవాలంటే, సో ఎగ్జాక్ట్లీ మొహమ్మద్ కమాల్ సార్కి 2 year అనేది కంప్లీట్ అయిపోయింది మన కంపెనీలో. అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది, 2 year కంప్లీట్ అయిపోయింది, ఒక న్యూ రోల్ తీసుకుంటున్నాను, ఆ న్యూ రోల్ వచ్చేసి మీడియా బుల్లోకి నేను వెళ్ళిపోతున్నాను అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకో మాట వచ్చేసి ఐఎమ్ స్టెపింగ్ డౌన్ ఫ్రమ్ మై రోల్ యాజ్ ఎ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అని ఆల్సో చెప్పడం జరిగింది. అంటే నేను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి ఆల్సో నేను రాజీనామా చేస్తున్నట్టు అక్కడ మొహమ్మద్ నజాల్ సార్ అనేది ట్వీట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, ఇది క్లియర్ కావాలి. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మొహమ్మద్ నజాల్ సార్ రాజీనామా చేసిండా లేదా అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు రాలే. బట్ నేను సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడం జరిగింది. ఇది మాత్రం క్లారిటీ. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి మొహమ్మద్ నజాల్ సార్ సిఇఓ కాదు, ఆయన ఒక ఎంప్లాయీ మాత్రమే కంపెనీలో. సో ఒకవేళ ఒక ఎంప్లాయీ రాజీనామా చేస్తే మనము సిఇఓ రాజీనామా చేసినట్టు ఫీల్ అవుతున్నాము, అండ్ సిఇఓనే రాజీనామా చేసిండు అనేలాగా మన కొందరు నెగిటివ్ ఫౌండర్స్ అనేవి పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన ఒక మార్కెటింగ్ ఆఫీసర్. సో మొహమ్మద్ నజాల్ సార్ కాకపోతే అలాంటి వాళ్ళు తోపు తురుమ్ ఖాన్ వాళ్ళు వస్తారు మన కంపెనీలో. సో ఈ పాయింట్ మీకు క్లియర్ కావాలి. సో మొహమ్మద్ నజాల్ సార్ వెళ్ళిపోయిండని సో మీరు ఇక్కడ వరీ కావాల్సిన అక్కర్లేదు. ఆయన ఒక ఎంప్లాయీ మాత్రమే. ఎంప్లాయీస్ 100 మంది వస్తుంటారు, పోతుంటారు, చెప్పింది చేయాలి, చేయకపోతే పీకి పాడేస్తుంది కంపెనీ. ఆయన రాజీనామా చేసిండా, కంపెనీ పీకేసిందా అనేది సెకండరీ. మనకు ప్రజెంట్ ఆయన సిఇఓ కాదు, ఆయనకు వేరే రోల్ రావచ్చు, ఆయన ఏమో నచ్చిన కంపెనీకి పోవచ్చు, వేరే ఆఫర్ రావచ్చు. అండ్ మనము మొహమ్మద్ నజాల్ సార్ ప్రొఫైల్ బయోలో చూసుకుంటే ప్రజెంట్ సో సిఇఓ అండ్ ఫౌండర్ నేను మీడియా బుల్క్ అని ఆయన అక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ఒక పెద్ద కంపెనీకి ఆయన సిఇఓ లాగా అక్కడ హోస్ట్ చేయడం జరుగుతుంది, ఫౌండర్ లాగా అది సృష్టించడం జరుగుతుంది. కాబట్టి సో ఆయన వెళ్ళిపోవచ్చు, సో ఆయన ఫ్యూచర్ చూసుకోవచ్చు. సో కాబట్టి మనము వరి కావాల్సిన అక్కర్లేదు. ఈ పాయింట్ క్లియర్ కావాలి మీకు. అయితే ఇంకో పాయింట్ వచ్చేసి కొందరు లీడర్స్ ఏమంటున్నారంటే సో ఇదే పాజిటివ్గా తీసుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో మొహమ్మద్ కమాల్ సార్ వెళ్ళిపోతుండు, సో జాగ్రత్త ఉండాలి అని చాలామంది వేస్ట్ గాళ్ళు ఇలాంటి మాటలు స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలాంటి మాటలు నమ్మకండి, జెన్యున్ మాటలే నమ్మండి. ఓకేనా, ఈ పాయింట్ ఆల్సో క్లియర్ మీకు. అండ్ హియర్గో 1 పాయింట్ వచ్చేసి యాషం ఫ్రెసార్ గత జరిగిన వెబినార్లో ఏం చెప్పడం జరిగింది, ఎంటైర్ సిస్టమ్ నా హ్యాండ్ ఓవర్లో తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే సో ఇలాంటి కొందరు నెగిటివిటీస్ వాళ్ళు ఆల్సో ఉండొచ్చు మన కంపెనీలో. ఓకేనా, సో మొహమ్మద్ నజాల్ సార్ ఇప్పుడు అనుకోండి, ఇంకా వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉండే ఉంటారు. సో మేబీ యాషం ఫ్రెసార్ వాళ్ళకు తీసేయచ్చు. సో ఇలా జరగవచ్చు. బికాస్ యాక్చువల్ గోల్ వచ్చేసి యాషం ఫ్రెసార్. సో మనకు కావాల్సింది ఇవ్వాలి, యాషం ఫ్రెసార్కి నచ్చినట్టు ఇవ్వాలి. సో అది కొందరు చేయనిస్తలేరు, అడ్డొస్తున్నారు. సో కాబట్టి టోటల్ యాషం ఫ్రెసార్. సో వాళ్ళు చెప్పేది ఉండకూడదు, వీళ్ళు చెప్పేది ఉండకూడదు, నాదే నడవాలి అని యాషం ఫ్రెసార్ ఒక టేక్ ఓవర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వెబ్సైట్ అనేది రీస్ట్రక్చర్ జరుగుతుంది. సో టోటల్లీ విత్ అన్ని ఆఫీసెస్ అవన్నీ మనము కంపారిజన్ చేసుకుంటే అన్ని రీస్ట్రక్చర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు. మన కంపెనీ జెన్యూన్, యాషం ఫ్రెసార్ చెప్పినట్టే మనకు కావాల్సింది ఇస్తాడు. ఓకేనా, పాయింట్ క్లియర్ కావాలి. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎవరైనా వరి అయితే ప్లీజ్ మెసేజ్ చేయండి, వాళ్ళకు మనము క్లారిటీ ఇద్దాము. థ్యాంక్ యూ టు ఆల్. వీఆర్ సో ఇన్ ఇట్ 2 minutes signing up on Pesu Krishna.